నవంబర్ నెల అంటేనే దివిసీమ వాసులకు వెన్నులోంచి చలిపుడుతోంది. ఆ తరం వాళ్లు ఉలిక్కి పడేట్టు చేసిన 1977 నవంబర్ 19 నాటి కాళ్లరాత్రికిప్పుడు 47 ఏళ్లు. శుక్రవారం నాడు చినుకులతో మొదలై శనివారం గాలివానగా మారి రాత్రికల్లా పెనుఉప్పెనగా మారింది. నిత్యం జలసంగీతం వినిపించే సముద్రుడి అలలు రాకాసి అలలై తాటి చెట్టెత్తున విరుచుకు పడడంతో దివిసీమ శవాల దిబ్బగా మారింది. ప్రత్యక్ష సాక్షులు ఎన్నటికీ మరువలేని ఆనాటి విషాదాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 78 తుఫాను అన్నది శుక్రవారం మొదలెట్టిందండి. శుక్రవారం మొదలెట్టిన తర్వాత శుక్రవారం మాదిరి ఉంటుంది. శనివారం ఉదయం నైట్ వచ్చేటప్పుడు 9 గంటలకల్లా బాగా బీభత్సం అయిపోయింది. శుక్రవారం జరిగిపోయింది. శనివారం పొద్దున్నే మొదలెట్టి ఇక నైట్ పగులల్లా ఇట్లా మాదిరి వచ్చింది. ఇక అక్కడి నుంచి 4ంటికి ఫుల్ అయిపోయింది. బాగా ఫుల్ అయిపోయింది. గాలి వర్షమే అనుకున్నాక మేము వాగొస్తుంది అనుకోవాలి. 5 లోపల బాగా వచ్చేసి 5 లోపల బాగా ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోతుంది సరిగ్గా మేము 250 మంది ఉన్నాం ఇంట్లో ఎదురుమూల లోతులోకి వచ్చింది. 250 ఎదురుమూల లోతులోకి వస్తే పిల్లల్ని మా అన్నయ్య గారు అమ్మాయి మా బుద్ధల మీద ఎక్కించుకున్నాం. కొంతమంది ఇంటి పైకి ఎక్కారు, కొంతమంది ఇక్కడ కాలు ఉంటే కాళ్ళ గట్టు కొట్టుకుపోయారు. అనూహ్యంగా వచ్చిన ఉప్పెనకు ఊళ్లకు ఊళ్ళు కొట్టుకుపోయాయి. పూరిళ్లలో ఉండేవాళ్లు ఎక్కడికక్కడే శవాలయ్యారు. ఎవరు బ్రతికారో ఎవరు చనిపోయారో తెలుసుకోవడం కూడా కుదరనంత దారుణ మారణకాండది. సముద్రం ఎప్పుడైతే వచ్చేసిందో ఆ పొద్దుగు మాటలకి ఊళ్ళో పూరిళ్ళు అవటం వల్ల అందరూ కూడా ఇళ్ల మీద ఎక్కేసేసారు. ఇక్కడికి 4-5 కిలోమీటర్లు ఉన్నది గవలపల్లి అని. అక్కడికి ఆ తెప్పలు దాని కొంతమంది ఆ ఊపంపుడే 5 కిలోమీటర్ల దూరంలో కొంతమంది వెళ్ళిపోయారు. ఇక్కడ పిచ్చ చెట్లు ఊరన్నీ కూడా ఆ పిచ్చ చెట్లకి ఆడవాళ్ళు ఈ కోకలో చుట్టుకుపోయి జుట్టులు చుట్టుకుపోయి కొంతమంది ఊళ్ళోనే చనిపోయారు. మరి ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వెంటనే గంటలో లాగేసింది. మళ్ళీ సముద్రం లాగేసేటప్పటికి మేమంతా గవలపాలెం చేరేసాము. అప్పుడు ఎంత రోజు నేను కూడా చెత్త మీదే ఉన్నాను. 5 కిలోమీటర్లు చేరేసాను. అప్పుడు తెల్లారిన తర్వాత ఎవరు కాపాడ్డ వాళ్ళే బతికినట్టురా అనుకున్నాం, కాపాడిన వాళ్ళు చనిపోయినట్టే అనుకున్నాం. ప్రపంచానికి ఈ ఘోరం గురించి తెలిసి ఆదుకోవడానికి సిద్ధమయ్యేదాకా బ్రతుకున్నవాళ్లు తిండి తిప్పలు లేకుండా బిక్కుబిక్కుమంటూ కూడా ఏం జరిగిందో నెమరు వేసుకునే ధైర్యం కూడా లేనంత దిగ్భ్రాంతిలో మునిగిపోయారు. అప్పుడు 3 పూటలు అవుతుంది అన్నం తిని. అప్పుడు అన్నం కూడా లేక ఈ తుఫానికి బప్పాసకాయ చెట్లు ఎక్కడ పడిపోయినా సరే, పచ్చి కాయలైనా సరే, పేదాలు అన్నీ వాసుకుపోయినా మొత్తం ఆ కాయలు తిని ఆకలి తెచ్చుకుని నాగాలంకి చేరాం. నాగాలంకి చేరిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ వారు పులిహార ప్యాకెట్లు అందించారు అందరికీ. ఈ తుఫాను బాధితులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అన్ని సార్లకి వెళ్ళిపోయి హెలికాప్టర్ల ద్వారా కానీ ఏ విధంగా కానీ మాకు అందరూ కూడా ఆహార పొట్లాలు అందించారు. అక్కడి నుంచి 2వ రోజు నుంచి కొన్ని సంస్థలు కానీ గవర్నమెంట్ మాకు భోజనం పెడతాం. ఇట్లా అటు 1 నెల రోజులు జరిగిపోయింది. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఊళ్ళన్నీ శవాల దిబ్బగా మారిపోయాయి. గుట్టలుగా పడి ఉన్న శవాలను కదిలించే వీలులేక అక్కడికక్కడే కిరోసిన్ పోసి తగలబెట్టారు. స్వచ్ఛంద సంస్థలు తరలివచ్చి సాయానికి పూనుకోకపోతే కేవలం ప్రభుత్వంతో సాధ్యమయ్యే పని కాదది. దివిసీమ గాంధీగా పిలుచుకునే స్థానిక ఎమ్మెల్యే మండలి వెంకట కృష్ణారావు తెల్లవారేసరికల్లా ఊరూరా తిరుగుతూ ధైర్యం చెప్పటం మొదలుపెట్టారు. సహాయక కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. భావదేవరపల్లి నివాసి అయిన మండలి నిద్రాహారాలు మానుకుని జనం మధ్యనే తిరిగిన నీలం సంజీవరెడ్డి దాకా స్వయంగా వచ్చి ఈ ఘోరకలిని చూసి కంటతడి పెట్టారు. నాగాయలంక, కోడూరు మండలాల్లో ఎక్కడ చూసినా శవాల గుట్టలే దర్శనమిచ్చాయి. ప్రాణాలు కోల్పోయిన వారి ఆప్తుల రోదనలు సముద్రుడి హోరులో కలిసిపోయాయి. ఆనాటి ఉప్పెన మిగిల్చిన విషాదాన్ని తలుచుకుంటూ కవి వెంకట్రావు రాసిన గీతాన్ని సర్లగొందికి చెందిన తమ్ము జాలయ్య పాడుతూ గుర్తు చేసుకుంటారు. ఎందుకే మాపై కోపము ఓ చొప్పనాతి పెని ఉప్పిన గాలి ఏమి చేసితే నేరము మన్ను మిన్నును వేకము చేశావు మానవ కోటిని కబళించావే ఎతడు తాగిన పట్టి చంపితే పశువుల శిశువుల బలి కొన్నావే చక్కనైన మా గ్రామాలన్నీ శ్మశాన వాటిగా మార్చావే ఎందుకే మాపై కోపము ఓ చొప్పనాతి పెని ఉప్పిన గాలి ఏమి చేసితే నేరము. నాగాయలంక మండలంలోని ఎదురుమొండి, ఈలచెట్ల దిబ్బ, నాచుగుంట, దీనదయాళపురం, కమ్మనమోలు, సొర్లగొంది, భావదేవరపల్లి,
సంగమేశ్వరం, ఏటిమోగ, గుల్లలమోద, కోడూరు మండలాల్లోని గొల్లపాలెం, దింటిమెరక, ఊటగుంట, హంసలదీవి, పాలకాయతిప్ప, బసవవానిపాలెం, ఉల్లిపాలెం, ఇరాలి తదితర గ్రామాలకు చెందిన 20,000 మంది బలి కాగా వేలాది పశువులు మృతి చెందాయి. కోట్లాది రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. హంసలు దివ్యను అటము చేచితివి, పాలకాయ తిప్పలు పాడు చేచితివి, మార్గలక్కలు మాపు చేచితివి, స్వర్ణగొంది జలమైము చేచితివి, మూలపాలెమును ముంచి వేచితివి, పాకపగాలిని పూడ్చిపెట్టితివి. ఎందుకే మాపై కోపము ఓ చొప్పనాటి పెని ఉప్పిన గాలి, ఏమి చేచితి నేరము. కోడూరంతా కొల్లగొట్టితివి, ఓట కొండమును ఉండ జుట్టితివి, చింతకోళ్లను తంబు చేచితివి, కమ్మల మొలను వమ్ము చేచితివి, ఇరాలి గ్రామాన్ని ఏడిపించితివి. ఎందుకే మాపై కోపము ఓ చొప్పనాటి పెని ఉప్పిన గాలి, ఏమి చేచితి నేరము. మందపాకలను ముట్టడించితివి, సోడారంబులు చెదలగొట్టితివి, పాచకపురమును బీడు చేచితివి, నంగెగడ్డను లేకుండా చేచితివి, బావుదరి పిల్లని బాగు చేచితివి, గొల్లపాలెమును గొల్ల చేచితివి. ఎందుకే మాపై కోపము ఓ చొప్పనాటి పెని ఉప్పిన గాలి, ఏమి చేసితి నేరము. గొల్లల మోత గ్రామ కంఠము, గమలపాలెము గణపేశ్వరము, నాలుపకాళి నాచుగుంటయు, పరశివర పెదపాలెము వారు, ఎదురుమండియలు చెట్లు దెబ్బయు, సరళగుంది చుట్టున్న పల్లెలను, సర్వనాశనము చేసి జనుల గగ్గాలు పెట్టిని దెబ్బ చూపితివి. ఇంతటి పెను ఉప్పెన ప్రళయానికి ప్రపంచ దేశాలు చలించిపోయి మానవత్వంతో స్పందించి కదిలివచ్చాయి. దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణారావు పిలుపు మేరకు వందలాది స్వచ్ఛంద సంస్థలు, సమాజ సేవకులు దివిసీమ పునర్నిర్మాణానికి మేము సైతం అంటూ పనులు చేపట్టారు. ఎన్టీఆర్ సహా సినీ నటులు జోలిపట్టి విరాళాలు సేకరించారు. దివిసీమ ఉప్పెన తరువాత అప్పటి ప్రభుత్వం తుపాను ముప్పు పొంచి ఉన్న తీర ప్రాంతాలన్నిటిలో పెద్ద ఎత్తున తుపాను రక్షిత భవనాలు నిర్మించింది. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా రక్షిత భవనాలు నిర్మాణాలకు సాయం అందించాయి. ఇప్పుడు దివిసీమలో ఒక్క పూరిల్లు కూడా కనబడదు. వాటి స్థానంలో పక్కా ఇళ్లు నిర్మాణం జరిగింది. అరుగుల మీద కూర్చుని ముచ్చట్లు చెప్పుకునే ఈ జనానికి ఆనాటి ఉప్పెన ఒక పీడకల. ఈ తరానికి ఆ ఘోరకలని గుర్తుచేస్తూ మృతుల జ్ఞాపక చిహ్నంగా దివిసీమ ముఖద్వారం పులిగడ్డలోని కృష్ణానది ఒడ్డున కట్టిన స్మారక స్తూపం దివిసీమ వాసులను హెచ్చరిస్తూనే ఉంది.